నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్, లామాఫెరా థెరపిస్ట్, హారోస్కోప్ రీడర్ అండ్ స్విచ్ బోర్డ్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, లర్నింగ్ అబౌట్ అండ్ క్రిస్టల్ హీలింగ్, క్రిస్టల్ గ్రిడ్స్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, అలాగే లామాఫెరా హీలింగ్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ థెరపీ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి. హారోస్కోప్ రీడింగ్, హోరోస్కోప్ టోటలీ డిఫరెంట్. హోరోస్కోప్ అనేది ప్రెడిక్షన్స్, హారోస్కోప్ రీడింగ్ అనేది ఒక మనిషి లైఫ్ స్టైల్ ఎలాంటిది, తనకి ఆ పనులు జరుగుతాయా లేదా అనేది ఒక మనిషి యొక్క ఎనర్జీస్ని రీడ్ చేసి చెప్పేయచ్చు. సో ఆ కోర్సెస్కి సంబంధించిన వివరాలు, అలాగే కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి, డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి, అలాగే కోర్సులో జాయిన్ అవ్వడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి, అలాగే వాట్సాప్ చేసి మీకు నా డౌట్స్ని క్లియర్ చేసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రిడిక్షన్స్ మనకి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మకర రాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రిడిక్షన్స్ చూద్దాము. మకర రాశికి సంబంధించి గత కొంతకాలంగా కూడా విపరీతమైన స్ట్రెస్లో ఉండి ఏది సరైన దారి అని చెప్పేసి సాలిట్యూడ్గా తన గమ్యం కోసం, ఒక సొల్యూషన్ కోసం ఎదురు చూసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, గత కొంతకాలంగా కూడా జరిగిన అవమానాలు కానివ్వండి, ఇన్సల్ట్స్ కానివ్వండి, కెరియర్ పరంగా అలాగే ప్రొఫెషనల్గా ఆర్ పర్సనల్గా కూడా కొన్ని అవమానాలని ఫేస్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దానికి అంటే గత కొంతకాలంగా కూడా ఈ అవమానాలు అంటే ఇన్సల్ట్స్, నార్మల్ ఇన్సల్ట్స్ కాకుండా చాలా పెద్ద పెద్ద అవమానాలు భరిస్తూ విపరీతమైన స్ట్రెస్లో ఉంటూ ఒకానొక టైంలో ఇంకా బర్స్ట్ అయిపోయి ఇది మనకొద్దు వదిలేద్దాం అని చెప్పి అనుకున్నా కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దాని నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్స్ ఉండడం వల్ల కొన్ని వాటిలో ఇరుక్కుపోయినా కానీ భరించి అవన్నిటిని భరించుకుంటూ ముందుకు వెళ్తూ వస్తూ ఉన్న మకర రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనుక ప్రొఫెషనల్గా కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది. గత కొంతకాలంగా కూడా వీడికి జాబ్ లేదు, వీడికి పనికి మాలినోడు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ నోరు మూసుకునే విధంగా అందరూ కూడా మిమ్మల్ని అటెన్షన్ మీ వైపు ఉండేలాగా మీ సక్సెస్ అనేది ఉండబోతుంది, ఖచ్చితంగా ఉంటుంది. కొత్తగా జాబ్ ట్రై చేసే వాళ్ళకి జాబ్ అవకాశం వస్తుంది. ప్రమోషన్ కోసం, సాలరీ ఇంక్రిమెంట్ కోసం సమాజంలో కానివ్వండి, మీ కంపెనీలో కానివ్వండి, మీ ఇంట్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఒక గౌరవప్రదమైన స్థానం మీకు లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్, ఆన్సైట్ ఆపర్చునిటీస్, కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్, ఇలా ప్రతి విషయంలోని మీకు టైం అనేది చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఈ రాశికి సంబంధించిన పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, మకర రాశికి సంబంధించిన పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతుంది. పూర్తి మెజారిటీతో గెలవడమే కాకుండా, మంచి స్థానంలో ఉండడమే కాకుండా, జనాల ఆకర్షణని అలాగే అభిమానాన్ని కూడా చాలా కూడగట్టుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. మీకు మంచి స్థానం లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి సంబంధించిన మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఎలక్షన్స్లో చాలామందే ఉన్నారు మకర రాశికి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఆల్రెడీ మంచి మెజారిటీతో గెలిచారు. నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అందరికీ తెలుసు. మంచి మెజారిటీతో గెలుపొందడమే కాకుండా చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ఒక విజయాన్ని నమోదు చేయడం కానివ్వండి, విజయాన్ని నమోదు చేయడంలో కానివ్వండి, మెజారిటీ తెచ్చుకోవడంలో కానివ్వండి, సీట్స్ తెచ్చుకోవడంలో కానివ్వండి, అధిక స్థానంలో ఉంటారు, శాసించే స్థానంలో ఉంటారు, మంచి పొజిషన్లో ఉంటారు. గతంలో ఎప్పుడూ లేనంత విజయం, గతంలో ఎప్పుడూ లేనంత పేరు అందుకునే అవకాశం కనిపిస్తుంది. పొలిటికల్గా మంచి స్థానానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా స్పిరిచువల్ గురువుగా ఎదగాలి అనుకునే వాళ్ళకి, ఒక ప్రీచ్గా, ఒక పబ్లిక్ స్పీకర్గా, ఒక పబ్లిక్ ఫిగర్గా ఎదగాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి టైం అని చెప్పచ్చు. ఎప్పుడూ లేని విధంగా మీ కెరియర్ ఊపందుకుంటుంది, మంచి స్థానంలో ఉంటారు, మీ స్థానాన్ని ఎవరు టచ్ చేయలేని స్థానంలో మీరు ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా ఏదైనా రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, ఏదైనా ఆఫీస్ వర్క్స్ కానివ్వండి, ఇల్లు షిఫ్ట్ అవ్వడం కానివ్వండి, ఆఫీస్ షిఫ్ట్ అవ్వడం కానివ్వండి, ఇలాంటి విషయాల్లో కూడా బిజీగా ఉంటారు. సొంత ఇంటి కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలోని మకర రాశికి సంబంధించి చాలా అనుకూలంగా ఉంది.
ఎలాంటి సందేహం లేదు. దేశం మొత్తం అలాగే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మెచ్చుకునే విధంగా అంటే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ఆ స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీ అందరికీ తెలిసిందే, చాలామంది యానిమల్స్ని అబ్యూస్ చేస్తుంటారు, ఫిజికల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే గోహత్యలు కానివ్వండి, యానిమల్స్కి సంబంధించి వాటిని హింసించడం కానివ్వండి, స్టేరీ డాగ్స్ని అబ్యూస్ చేయడం కానివ్వండి, ఫిజికల్ అబ్యూస్ చేయడం కానివ్వండి, ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు ఫోన్లో షూట్ చేయడం కాకుండా మీ వంతుగా వాటిని రక్షించే ప్రయత్నం అయితే చేయండి. అలాగే కుదిరినప్పుడు మీరు అనుకోవచ్చు మాకు కుదరదు అట్లా టేక్ కేర్ చేయడం అన్నప్పుడు, ఎప్పుడైనా కుదిరినప్పుడు కనీసం కొంచెం ఆహారం అందించడం, అలాగే వాటికి దాహం వేస్తూ ఉంటుంది, మురికి నీళ్ళు తాగుతూ ఉంటే చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి కనీసం వాటర్ ఫెసిలిటీ కుదిరినప్పుడు డేలో ఒక్కసారైనా ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి. మనుషులతో పాటుగా అవి కూడా ఈ భూమి మీద జీవులే కాబట్టి అవి కూడా ఇక్కడ హ్యాపీగా ఉండడానికి అర్హులని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తించి వాటికి సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గోహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి మాంసంగా అమ్మడానికి. దయచేసి అది ఆపండి. మీకు ఎక్కడైనా కనిపిస్తే కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా చిన్న విన్నపం ఏంటంటే, ల్యాగ్ చేయాలని అనుకోవట్లేదు, బట్ నాకున్న బాధనైతే వ్యక్తపరుస్తున్నాను. మనకున్న కోరికలకి ఏదన్నా మనకు ఒక విషయం ఉందనుకోండి, ఒక గుడికి వెళ్ళి దేవతలకి ఆ కోరిక తీరితే కోడిని బలిస్తామనో, బర్రెలు బలిస్తామనో, మేకలు బలిస్తామనో చెప్పి కోరుకుంటూ ఉంటారు. దయచేసి అలా మొక్కకండి. మీకున్న కోరికకి ఒక జీవిని ఎందుకు బలి చేయాలి? వాటి రక్తాన్ని ఎందుకు మీరు చూపించాలి? ఆలోచించండి. శంకరాచార్యుల వారు మనకి ఆ బలి ప్లేస్లో, అలాగే ఆ రక్తం ప్లేస్లో మనకి కుంకుమ పూజన అనేది అందించడం జరిగింది. మీరు ఎప్పుడైనా ఒక 100 మంది అనాథ పిల్లలకో లేకపోతే వృద్ధులకో సాయం చేస్తానని మొక్కండి తప్ప, లేకపోతే ఘనంగా జాతర జరిపిస్తామని మొక్కండి తప్ప, జంతు బలిస్తామని మాత్రం మొక్కకండి. ఎవరికైనా మీకు తీరని కోరికలు ఉంటే జంతు బలి ప్లేస్లో మీ వేలును బలిస్తామనో, మీ చెవులు బలిస్తామనో, మీ చేతులు బలిస్తామనో, కాళ్ళు బలిస్తామనో మొక్కుకోండి. బట్ జంతు బలి అయితే చేయకండి. దయచేసి అర్థం చేసుకోండి. అండ్ మీరు ఇది తప్పుగా తీసుకున్నా పర్వాలేదు, నా ఒపీనియన్ నేను మీకు చెప్పాను. సమాజంలో మంచి మార్పు రావాలంటే మీ వంతు కృషి కూడా చాలా అవసరం కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి.